మనం ఇవాళ బర్బాటిలతోటి పప్పుకూరలా చేసుకోవడం నేర్చుకున్నామండి. ఒకసారి చేసుకుందాము. ఇలాగా చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేద్దరు. కానీ ఏం చేయాలంటే బీన్స్ ఉంటాయి కదండి, బర్బాటీలు అంటాం కదా మనము. బర్బాటీలని మనము అదే సన్నంగా పొడుగ్గా ఉంటాయి కదండి, చూపిస్తానండి. యాక్చువల్గా ఇదిగో ఇవ్వండి, బర్బాటీలు అంటాం కదా, ఇలా పొడుగ్గా ఉంటాయి కదా, ఇవి బర్బాటీలు. సో మనం ఏం చేయాలంటే ఇలా నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకుని ఒక చిన్న చిన్న పీసెస్ కింద. అలాగే ఒక క్యారెట్ కూడా యాడ్ చేశాను నేను. కొన్ని బర్బాటీలు క్యారెట్ ఇలా కట్ చేసుకున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు పెసరపప్పు యాడ్ చేశానండి. యాడ్ చేసి మనం నీళ్ళు పెట్టుకోవాలండి, వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం టర్మరిక్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం చూసారు కదండి, పసుపు కూడా యాడ్ చేసుకున్నాము, ఒక పావు స్పూను. ఇప్పుడు ఇది లిడ్ పెట్టేసుకుని మనము 1 విజిల్ వచ్చే వరకు పెట్టుకోవాలండి. 1 విజిల్ వచ్చాక మనము ప్రెషర్ ఎత్తేసుకోవాలి, లేకపోతే మెత్తబడిపోతుంది. చూసారు కదండి, వెయిట్ చేద్దాము. ప్రెషర్ మన విజిల్ వచ్చే వరకు, 1 విజిల్ వచ్చే వరకు. ఇప్పుడు మనము కుక్కర్ విజిల్ వచ్చేలోపల మనం ఏం చేద్దామంటేనండి, 2 గార్లిక్ క్లోవ్స్ అండి, అలాగే కొంచెం పావు స్పూను జీలకర్ర అండి, అలాగే మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిరపకాయలు అండి, అలాగే కొంచెము డ్రై కోకోనట్ పొడి అండి. బయట దొరుకుతుంది, లేదంటే మీ దగ్గర ఉంది అంటే కోకోనట్ ఇది ఉందంటే ఫ్రెష్ అనే వేసుకోవచ్చండి. సో ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సీ వేసుకుందాము. చూసారు కదండి, ఇందులో ఇంగువ కూడా యాడ్ చేయాలండి కొంచెం. చూసారు కదండి, ఇంగువ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ వేసేసుకుందాం మనం. ఇందులోనే మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. కర్రీకి సరిపడేట్టు మనం యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది మిక్సీ వేసేసుకుందాం మనం. చూసారు కదండి, మనకి ప్రెషర్ పోయే లోపల మనము తవా పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఇది ప్రెషర్ పోయిందండి, వాటర్ అంతా రిమూవ్ చేసుకున్నాను. చూసారు కదండి, చక్క నీట్గా చూసారు కదా ఎలా వచ్చిందో. ఇప్పుడు ఇది మనం రెడీ పెట్టుకుందాము. లోపల పోపు వేసుకుందామండి. ఇందులో చూసారు కదండి, ఒక హాఫ్ స్పూన్ మినపప్పు, పావు స్పూన్ మనకి శనగపప్పు అండి, ఒక హాఫ్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాము. చూసారు కదండి, కరివేపాకు కూడాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఒక పావు స్పూన్ మనము ఆల్రెడీ ఇందాకలు దాంట్లో యాడ్ చేసాము. ఇప్పుడు కూడా కొంచెం ఇంగువ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది వేగిపోతుంది కదా, ఇప్పుడు ఇందులో మనము బాయిల్ చేసుకుని వేసుకున్నాం కదండి మనము బర్బాటీలు, పెసరపప్పు, క్యారెట్ను ఇది వేసుకోవాలి. ఇప్పుడు డ్రై జింజర్ పొడి మనం మిక్స్ చేసుకున్నాం కదండి, ఈ పొడి కూడా ఇలా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు బాగా కలుపుకుందామండి ఇది నీట్గా. మనము సాల్ట్ ఆల్రెడీ కొబ్బరికూర వీటితో పాటు వేసాం కదా, సో సరిపోదా అనుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి మనం, లేదంటే ఒకసారి నీట్గా కలిపేసుకున్నాము. చూసారు కదండి, చాలా కలర్ఫుల్గా, చాలా యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుందండి. యాక్చువల్గా ఉత్తది కూడా తినేయచ్చు ఇలాగా. డైట్లో ఉన్న వాళ్ళు మనకి దాల్ ప్రోటీన్ కూడా వెళ్తుంది. అలాగే క్యారెట్, బీన్స్ కూడా చాలా మంచిది హెల్త్కి. కోకోనట్ పొడి కూడా చాలా మంచిదండి. చూసారు కదండి, చాలా గుంగుమలు ఆడిపోతే వాసన వస్తుందండి. నేను హైలోనే పెట్టానండి. కరెక్ట్గా మనకి ఒక 5 to 10 minutesలో కర్రీ అయిపోతుందండి ఇది. చూసారు కదా, రెడీ అయిపోయింది. యమ్మీ బర్బాటీ క్యారెట్ పప్పుకూర రెడీ అయిపోయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. తప్పకుండా ట్రై చేయండి, తప్పకుండా నచ్చుతుంది, యమ్మీగా ఉంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారండి. చూసారు కదా, వావ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యమ్మీగా ఉంది. వావ్, విత్ హాట్ రైస్. మన ఇష్టం అండి, మన పుల్కాస్ చపాతీస్ తోటి బాగుంటుంది, రైస్ తోటి బాగుంటుంది. నేను ఇలా ఎన్నిసార్లు చెప్తున్నాను కాదు, ఎవరు ఏది లైక్ చేస్తే దాంతో బాగుంటుంది. ప్లెయిన్ కూడా తినడానికి బాగుంటుందండి, స్పూన్ వేసుకుని కప్ తోటి కూడా. ట్రై చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.